वजीर ज़राअत निरंजन रेड्डी ने महाराष्ट्र के जलगांव में गांधी तीर्थ म्यूजियम का मुआयना किया। इस मौके पर उन्होंने कहा कि वज़ीर आला केसीआर ने गांधी जी के अदम तशद्दुद के रास्ते पर चलते हुए तेलंगाना रियासत हासिल की। वज़ीर आला गांधी जी के नक्श कदम पर चलते हुए तमाम तबक़ात और ज़ातों की तरक्की व बहबूद के कामों को अंजाम दे रहे हैं। उन्होंने इस अजीम शख्सियत की ज़िंदगी पर म्यूज़ियम के क़याम को एक बेहतर कदम करार दिया। सोशल मीडिया पर पोस्ट के नतीजे में टीआरएस और बीजेपी के कारकुनों के दरमियान तसादुम राजन्ना सिरसिल्ला ज़िले के एलारेड्डीपेट में पेश आया। पुलिस स्टेशन के हुदूद में दोनों जमातों के कारकुनों ने एक दूसरे पर हमला कर दिया, जिसके नतीजे में 2 अफराद ज़ख्मी हो गए। तफसीलात के मुताबिक बीजेवाईएम मंडल के नायब सदर रामचंद्र रेड्डी ने टीआरएस के खिलाफ बाज़ रिमार्क्स किए। उन्होंने ये रिमार्क्स अपने पोस्ट में किए और वज़ीर आला के खिलाफ नामुनासिब रिमार्क्स किए, जिस पर 3 दिन पहले टीआरएस के कारकुनों ने पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई थी। इस वाक़े के बाद से ही दोनों जमातों के कारकुनों में लफ्ज़ी बहस जारी थी। इसी दौरान बीजेवाईएम के ज़िला सेक्रेटरी साई के मकान टीआरएस के कारकुन पहुंचे। इस वाक़े के बाद साई की मां ने बीजेपी के कारकुनों के साथ एलारेड्डीपेट पुलिस स्टेशन पहुंचकर शिकायत की। इस वाक़े की इत्तला के साथ ही टीआरएस के कारकुनों की बड़ी तादाद पुलिस स्टेशन में जमा हो गई और पुलिस स्टेशन की हुदूद में दोनों जमातों के कारकुनों में बहस व तकरार हो गई, जिसने तसादुम की शक्ल इख्तियार कर ली। इस वाक़े पर रियासती वज़ीर गंगूला कमलाकर ने रद्द अमल ज़ाहिर करते हुए इल्ज़ाम लगाया कि बीजेपी के कारकुनों ने टीआरएस के कारकुनों पर हमला किया। उन्होंने बीजेपी कायदीन की जानिब से इश्तियाल अंगेज़ी का भी दावा किया। उन्होंने बीजेपी कारकुनों के खिलाफ कार्रवाई का मुतालबा किया। जनता पार्टी कार्यकर्ता బోనాల సాయి వీళ్ళ కుమారుడు పదిర గ్రామం వాళ్ళ ఇంటికి ఇద్దరు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వాళ్ళ ఇంటికి బాగా తాగిపోయి మీ కొడుకు భారతీయ జనతా పార్టీకి బాగా పనిచేస్తాడు, వాళ్ళని చంపేస్తాము, ఒకవేళ పంపిన పక్షాన మిమ్మల్ని చంపుతాము, మీరు ఎందుకు ఈ రకంగా డెడికేటెడ్ అయి పనిచేస్తారు పార్టీకి అని చెప్పి ఈ అమ్మను వాళ్ళు పోయి బెదిరించడం జరిగింది। ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు ఒక 200 మంది కార్యకర్తలతోటి ఇదే పోలీస్ స్టేషన్ లోపల విచక్షణ రహితంగా రామచంద్రన్ గారి మీద దాడి చేయడం జరిగింది। మా కార్యకర్తల తల్లిదండ్రులను కాపాడుకుంటాం, మా భారతీయ జనతా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాం। గాయమైనా కూడా నొప్పి మాకు కలుగుతుంది। మా కార్యకర్తకు ఎవరికి కూడా చిన్న గాయమైనా కూడా నొప్పి తనకంటే ఎక్కువ మా పార్టీకి మాకు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది। కాబట్టి మా కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమందరం కుటుంబ సభ్యులందరం అండగా ఉంటాము అనే ఉద్దేశంతో ఈరోజు మా కుటుంబ సభ్యుడైన ఒకరు, మా పార్టీ కుటుంబ సభ్యుడైన ఒకరు మా ఆగన్న మీద జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇంటి మీద గుండాలు, బీజేపీ గుండాలు, బీజేపీ ముష్కరులు ఈరోజు దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది కాబట్టి ఈరోజు మేము అందరం రావాల్సి వచ్చింది। సమయం లేదు అయినా కూడా తొందరగా రావాల్సి వచ్చింది, అందరం రాలేము। మేము ఒక్కసారి సోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి మీరు। ఒక్కసారి ఈరోజు ఏం చేసిండు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేసిండ్రు? మీరు ఈరోజు చంపే ప్రయత్నం చేసి దాడి చేసిండ్రు అంటే కేవలం ఒకటే, మొన్న టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు జాయిన్ కావడం జరిగింది। కార్పొరేటర్లతో పాటు చాలామంది జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చింది। గౌరవ మంత్రి కేటీ రామారావు సమక్షంలో, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి సమక్షంలో బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది। మా తప్పు కాదు కదా, మీ అసమర్థత, మీ బీజేపీ పార్టీలో లుకలుకలు కానీ, మీ బీజేపీ పార్టీలో నమ్మకం లేక, మీ బీజేపీ పార్టీ పటిష్టం లేక అభివృద్ధి కాంక్షించే వైపు వచ్చారు। అది మీ ఫెయిల్యూర్, అది మా ఫెయిల్యూర్ కాదు కదా। దానికి మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో, అసహనంతో ఈరోజు మా మీద దాడి చేసే ప్రక్రియగా మేము భావించాము, ఈరోజు భావిస్తున్నాం కూడా। ఎంత ఘోరాతి ఘోరం ఒక వ్యక్తి, రామచంద్రరెడ్డి అనే వ్యక్తి ఎంత ఘోరంగా వల్గర్గా సభ్య సమాజం తలదించుకునే విధంగా, సాయి సభ్య సమాజం తలదించుకునే విధంగా, రాజకీయాలు వేరు, రాజకీయ నాయకులు పార్టీల పరంగా తిట్టుకోవచ్చు, కానీ నీ భార్యను, నీ కుటుంబ సభ్యులను, నీ తల్లిని,
అని సభ్య సమాజం తల విధించుకునే విధంగా పోస్టులు పెట్టిండు. ఎవరైనా కానీ తన రాజకీయ పార్టీలతో కొట్లాడుకోవాలి తప్ప కానీ ఇంట్లో అంటే ఎవరు భరించే పరిస్థితి లేదు. అయినా కూడా చట్టాన్ని గౌరవించాలి అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావా? మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాం, మా అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు, మాకు మృత్యుంజయం సపోర్ట్ ఉన్నది, ఏం చేస్తారు అని చెప్పేసి वज़ीर आई.टी तारक रामाराव अमेरिका रवाना वफ्द की क़यादत कर रहे हैं ताकि रियासत के लिए आलमी कंपनियों से सरमायाकारी को राग़िब करने की कोशिश की जा सके। तेलंगाना का ये वफ्द आज सुबह हैदराबाद से अमेरिका के लिए रवाना हो गया। ये वफ्द जिन अमरीकी शहरों का दौरा करेगा उनमें लॉस एंजलिस, सैन डिएगो, सैन जोस, बूस्टन और न्यूयॉर्क शामिल हैं। वज़ीर KTR ने एक हफ्ते के इस दौरे का एजेंडा तैयार किया है। वो अमेरिका में सरकर्दा कंपनियों के इंतज़ामिया से मुलाकात करेंगे और उनसे तबादला ख्याल करेंगे। वज़ीर मौसूफ रियासत की तरक्की पजीर पॉलिसियों के बारे में वाकिफ़ करवाएंगे और तेलंगाना में सनत दोस्त सरमायाकारी के फ़ायदों से भी वाकिफ़ करवाएंगे। शब बारात के मौके पर कमिश्नर पुलिस हैदराबाद CV आनंद ने पुलिस बंदोबस्त का मुआयना किया। उन्होंने इस मौके पर मीडिया से बात करते हुए कहा कि मलकपेट, सईदाबाद, वेस्ट जोन और पुराने शहर का दौरा किया गया। सुबह में होली थी, जुमे के पेश नज़र बेहतर पुलिस बंदोबस्त किया गया था। मजहबी जोश खरोश और रिवायत के साथ त्यौहार मनाए गए। ఈరోజు జగనే కి రాత్ షబే బారాత్ ప్రేయర్స్ నడుస్తూ ఉన్నాయి. అందరూ మా ఆఫీసర్స్ అందరూ కూడా బందోబస్తులో ఉన్నారు. అయితే వాళ్ళతో సహా నేను కూడా ఒకసారి అన్ని ప్రాంతాలు తిరిగి చూసుకుంటున్నాను. మలక్పేట్, సైదాబాద్, ఓల్డ్ సిటీ కూడా, వెస్ట్ జోన్లో కూడా వెళ్ళొచ్చాను. సో ఉదయం హోలీ సందర్భంగా కూడా ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రవారం నమాజ్ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి అంతా ప్రశాంతంగా ముగిసింది. సో అంతా బాగానే ఉంది. సిటీ అంతా ప్రశాంతంగా ఉంది. మత సామరస్యం బాగా కాపాడినట్టు అందరూ బాగా వ్యవహరిస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. सिकंदराबाद के तिरमलगिरी की हदूद में कंटोनमेंट लाल बाज़ार के करीब तकरीबन 100 साल कदीम मंदिर को फ़ौजी अहदेदारों ने बंद कर दिया, जिसके ख़िलाफ़ मुकामी आवाम ने एहतजाज किया। इस वाक़े के ख़िलाफ़ मुकामी अफराद ने एहतजाजी रैली निकाली और फ़ौज के इक़दाम की मजम्मत करते हुए बरहमी का इजहार किया। इन अफराद का कहना है कि मुकामी MLA साइना ने इस मसले को असम्बली में उठाया, इसकी भी परवाह नहीं की गई। లాల్ బజార్ టెంపుల్, లాల్ బజార్లో 150 సంవత్సరాల గుడి. ఇది మేము కాదు, మా 3 తరాల నుంచి వస్తున్న గుడి. ఇది ఆల్రెడీ ఎప్పుడైతే గుడి ఓపెన్ ఉండేనో అప్పటి నుంచి మిలిటరీ ఇక్కడ లేదు. ఈ మధ్యలోనే వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, ఈ గేట్ కూడా, ఈ గేట్ వేసేటప్పుడు AK-47 పట్టుకొని దిగినరు. AK-47 పట్టుకొని దిగినా మా మీద ముళ్ళ కంపలు వేసినా మేము వచ్చి నిలబడి పోరాడి వాళ్ళ దగ్గరికి 3 ఫీట్ల గేట్ పర్మిషన్ తీసుకున్నాము. గేట్ పర్మిషన్ కూడా మిలిటరీ వాళ్ళే ఇచ్చిండ్రు. మళ్ళీ ఈ కోవిడ్ వచ్చిందని చెప్పి వాళ్ళు బంద్ చేసిండ్రు. ఈ కోవిడ్ తర్వాత మేము పదే వెళ్ళినాం. వెళ్ళేసి వాళ్ళతో కలిసేసి వచ్చిన తర్వాత వాళ్ళు మాకు ఎట్లా సొంటి రిప్లై లేదు. గుడి తరఫుకని గుడి కోవిడ్ అని చెప్తున్నారు. ఇప్పుడు కోవిడ్ మొత్తం ప్రపంచమంతా ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ గుడి కోసానికి వాళ్ళు మిలిటరీలో ఉన్నది. ఇది ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది. హైకోర్టులకి స్టే కూడా వచ్చింది. పంతులు ఉండాలని చెప్పి కూడా స్టే వచ్చింది, అన్నీ వచ్చింది. కానీ ఈ గత 2 ఏళ్ల నుంచి గుడి పరిస్థితి చూస్తే దారుణంగా ఉన్నది. పూజలు లేవు, పునస్కారాలు లేవు. మళ్ళీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకోరా? వాళ్ళ ఇంట్లో చేసుకోరా? ఈ గుడిని ఎందుకు ఆపుతున్నారు? 150 సంవత్సరాలు ఉన్న గుడిని ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళు దర్శనానికి ఆకపోయినా కానీ పంతులన్న ఇడిచేసి పంతులన్న ధూపదీపం నైవేద్యం పెట్టుకుంటారన్న వాళ్ళకు పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. అది కూడా పర్మిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు. రూమ్ కూడా వాళ్ళు కావాలని ఇరగొట్టిండ్రు. పంతులు ఉండే రూమ్ అని చెప్పి వాళ్ళు కూడా కావాలని చెప్పి ఇరగొట్టిండ్రు. ఆ రూమ్ కోసానికి పంతులు ఉండడానికి స్టే కూడా వచ్చింది మాకు. అయినా వాళ్ళు ఎట్లా సొంటి ఆ చలనం లేదు వాళ్ళ మీద. ఎమ్మెల్యే గారు చెప్పిన స్థానిక లీడర్లతో మేము వెళ్ళి కలిసిన ఎట్లా సొంటి ఏమీ లేదు. మాకు కావాల్సింది గుడి. మేము హిందువులం కాబట్టి మా అందరికీ గుడి.
మేము మా తరఫుకి హిందూ సోదరుల తరఫుకి మేము ఒక చిన్న రిక్వెస్ట్, ఎమ్మెల్యే కానీ వార్డు మెంబర్ కానీ ఎంపీ కానీ ఈ గుడి మాకు ఓపెన్ చేపిస్తేనే మేము వాళ్ళకి ఈసారి ఓట్లు అనేది చేయగలుగుతాం, లేకుంటే ఎట్లా సొంటిదని మేము పాల్గొము అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గుడి అనేది అందరికీ, గుడి అయితే అందరి దర్శనాని కోసానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. आदिलाबाद की नटराज थिएटर में कशीदगी फैल गई क्योंकि 2 अफराद ने मुवाफिक पाकिस्तान नारे लगाए। इत्तलात के मुताबिक इन दोनों अफराद ने थिएटर में 18 मार्च को फिल्म द कश्मीर फाइल्स को देखने के दौरान मुवाफिक पाकिस्तान नारे लगाए, जिस पर थिएटर में मौजूद बाज़ अफराद ने उनकी पिटाई कर दी। इस मौके पर सूरत हाल को काबू पाने के लिए थिएटर के स्टाफ ने पुलिस को तलब कर लिया। पुलिस ने सीसीटीवी फुटेज का मुआयना किया, ताहम इस सिलसिले में पुलिस को हनूज कोई तफसीलात नहीं मिले हैं। पुलिस ने कहा कि उसे कोई शिकायत नहीं की गई है। इस वाक़े का वीडियो इंटरनेट पर वायरल हो गया है। रेलवे स्टेशन पर खेल में बच्चों ने एक दूसरे पर पत्थरबाजी की। उस्मानिया यूनिवर्सिटी आर्ट्स कॉलेज रेलवे स्टेशन की पटरियों के करीब ये वाक़या पेश आया। यहाँ पर सिक्योरिटी अमला ना होने की वजह से बच्चों ने एक दूसरे पर संगबारी की। वाज़ेह है कि क़ब्ल अज़ीं इसी इलाके में आर्ट्स कॉलेज जामिया उस्मानिया रेलवे स्टेशन में आने वाली ट्रेनों पर संगबारी से बाज़ मुसाफिरीन के ज़ख्मी होने की इत्तला मिली थी। शमशाबाद स्पेशल ऑपरेशन टीम और राजेंद्र नगर पुलिस ने मिलकर ओडिशा से महाराष्ट्र के अमरावती गांजे की स्मगलिंग को नाकाम बनाते हुए बैन रियासती गांजे की टोली के 3 अफराद को गिरफ्तार कर लिया और उनके कब्जे से 560 किलो गांजे के साथ साथ 1 कार और 3 मोबाइल फ़ोन्स जुमला मालियत 1 करोड़ 30 लाख रुपए जब्त कर लिए गए। एक इत्तला पर पुलिस ने ये कार्रवाई की। मुलजिमिन की शिनाख्त सलीमुल्ला, शेख रेहान, शेख वसीम के तौर पर की गई है, जबकि टोली के दीगर अरकान अमरावती का नौशाद, ओडिशा के चित्रकूट का संतोष और उस्मान नगर अमरावती का उस्मानुल्लाह उर्फ राजू मफरूर हैं। पुलिस ने बताया कि नौशाद, संतोष, सलीमुल्ला, शेख रेहान और शेख वसीम गुज़िश्ता कुछ अरसे से ओडिशा के चित्रकूट से गांजा हासिल करते हुए इसकी स्मगलिंग मुख्तलिफ रियासतों में कर रहे थे। एक इत्तला पर पुलिस ने आज ये कार्रवाई की। नलगुंडा ज़िले के वेमुलापल्ली के करीब सागर केनाल में कार के गिरने के वाक़े में नया मोड़ सामने आया है। मिरियालगुड़े के अवंतीपुरम देहात की विघ्नेश्वरी की ये कार है। मिरियालगुड़े में बीटी थिएटर के करीब इसने कार को ठहराया था, ताहम कार की चोरी की इसने बादशाह पुलिस से शिकायत की थी। कबलजी 2 टाउन पुलिस में इसने अपने वालिद के ख़िलाफ़ शिकायत दर्ज करवाई थी। पुलिस ने शुबा ज़ाहिर किया कि ख़ानदानी झगड़ा इस वाक़े की अहम वजह हो सकता है। कर्नाटक के तुमकुरू में खानगी ट्रेवल्स की बस उलट गई। हफ्ते की सुबह पेश आए इस हादसे में 8 अफराद हलाक और दीगर 25 ज़ख्मी हो गए। ये बस वायन होसकाटे से पावागाड़ा शहर जा रही थी कि ड्राइवर ने इसका तवाज़ुन खो दिया, जिसके नतीजे में ये बस उलट गई। बाज़ ज़ख्मियों की हालत तशवीशनाक बताई जाती है। तमाम ज़ख्मियों को इलाज के लिए दवाखाना मुंतकिल कर दिया गया। चीफ जस्टिस NV रमना ने दुबई में गुरुद्वारे में हाज़िरी दी। इस मौके पर गुरुद्वारे के ज़िम्मेदारों ने उनको तहनीत पेश की। जस्टिस रमना ने दुबई में मुकीम तमाम हिंदुस्तानियों से ख्वाहिश की कि वो खलीजी मुल्क के हिंदुस्तानियों के लिए कानूनी इमदाद सेंटर कायम करें। दुबई में होने वाले एक सेमिनार में शिरकत के लिए NV रमना इन दिनों दुबई में हैं। अफ़गानिस्तान के दारुल हुकूमत काबुल में ज़लज़ले के झटके महसूस किए गए। गुज़िश्ता माह भी ऐसे ही झटके महसूस किए गए थे। इन ज़लज़लों की शिद्दत रिक्टर स्केल पर 5.5 रिकॉर्ड की गई है। इन झटकों से अवाम खौफज़दा होकर मकानात से बाहर निकल पड़े। इन झटकों के सबब जानी या माली नुकसान की हनूज कोई इत्तला नहीं मिली है। दोनों शहरों में गुज़िश्ता चंद दिनों से जारी गर्मी की लहर से परेशान आवाम ने हफ्ते की शाम उस वक्त राहत महसूस की जब मुख्तलिफ इलाकों में गरज और चमक के साथ बारिश शुरू हुई। ये बारिश का सिलसिला 30 से 40 मिनट जारी रहा। शहर के जुनूबी और मशरक़ी इलाके पत्थरगट्टी, मदीना बिल्डिंग, याकूतपुरा, मीर चौक, पुरानी हवेली, डबिलपुरा, चादरघाट, मलकपेट, कोठी,
और मोजमजार मार्केट में बारिश रिकॉर्ड की गई, जबकि मगरबी इलाके जैसे नामपल्ली, मल्लेपल्ली, मेहदीपट्टनम वगैरह में मतला अबर आलूद रहा। मेट्रोलॉजिकल डिपार्टमेंट के एक अहदेदार ने बताया कि शहर के बाद इलाकों में आइंदा 24 घंटों के दौरान हल्की से तेज बारिश हो सकती है। रियासती वज़रा का हंगामी इजलास हफ्ते की दोपहर चीफ मिनिस्टर के चंद्रशेखर राव के फार्म हाउस एरावली में तलब किया गया। रियासती वज़रा हरीश राव, कपिलेश्वर, प्रशांत रेड्डी, टी श्रीनिवास यादव और जी कमलाकर चीफ मिनिस्टर के दफ्तर से फ़ोन मौसूल होने के फौरी बाद फार्म हाउस पहुँच गए। रियासती वज़ीर इंफॉर्मेशन टेक्नोलॉजी के टी रामाराव, जो अमेरिका के दौरे पर हैं, इजलास में शिरकत नहीं कर सके। वज़ीर ज़राअत एस निरंजन रेड्डी महाराष्ट्र और वज़ीर ट्रांसपोर्ट बी अजय कुमार खम्मम के दौरे पर होने की वजह से इजलास में शरीक नहीं हुए। चीफ सेक्रेटरी सोमेश कुमार भी इजलास में शरीक थे। वज़रा की चीफ मिनिस्टर से बातचीत के मुतालिक मज़ीद तफसीलात का इल्म नहीं हो सका। सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी और रुकन पार्लियामेंट रेवंत रेड्डी ने हफ्ते को चीफ मिनिस्टर के चंद्रशेखर राव के हल्के इंतखाब गजवेल में सर्वदिया संकल्प यात्रा का एहतमाम किया। उन्होंने इस मौके पर अपने खिताब में चीफ मिनिस्टर के चंद्रशेखर राव पर रियासत के किसानों को राहत पहुंचाने में नाकाम हो जाने का इल्जाम आयद किया। उन्होंने कहा कि मरकज़ की जानिब से धान की खरीदी का मामला हनूज हल नहीं हुआ है। रेवंत रेड्डी ने बताया कि रीजनल रिंग रोड की तामीर के लिए गजवेल में किसानों से ज़मीन हथियाई जा रही है। हुकूमत बराए नाम फी एकड़ 10 लाख रुपए दे रही है, जबकि वहाँ अराजी की कीमत फी एकड़ 3 से 5 करोड़ रुपए है। सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी ने कुंडा पोच्चाम्मा सागर से रात चीफ मिनिस्टर के फार्म हाउस के लिए पानी पहुंचाने, नहर खुदवाने का इल्जाम आयद किया और कहा कि इससे चीफ मिनिस्टर और उनके अरकान खानदान वालों के अराजियात को फायदा हो रहा है। ఎకరమో 2 ఎకరాలు 5 ఎకరాలు భూమి ఉందంటే అది మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని కాంగ్రెస్ పార్టీ అందజేసిన భూమి దళితుల ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। ఈ రోజు దేశంలో పెట్టుబడిదారులు ఆక్రమించుకుంటున్న సందర్భంలో మళ్ళొక్కసారి ఆ స్ఫూర్తిని కలిగించడానికి, రగిలించడానికి ప్రజలలో మహాత్మా గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, విధానాన్ని వినోబా భావే గారు ఏ దళితుల గిరిజనుల కోసం అయితే పాదయాత్ర చేసి భూమి సేకరించిండో ఆ విషయాలన్నిటిని కూడా ఈ తరానికి గుర్తు చేయడానికి సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు ఒక బృహత్తరమైన ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్న మీరందరూ చప్పట్లతోని మీనాక్షి నటరాజన్ గారికి స్వాగతం పలకాలి। ఎందుకంటే ఈ కాలంలో ఓట్లుంటేనే తప్ప పాదయాత్రలు చేసేటోళ్ళు లేరు, ఓట్లు అడుక్కునేది ఉంటే తప్ప మన ఇండ్ల కాడికి వచ్చేటోళ్ళు లేరు। ఓట్లు అవసరమైనప్పుడే దళితులు గుర్తొస్తారు। మన హుజూరాబాద్ ఎన్నికలు ఉంటే దళిత బంధు కేసీఆర్కు గుర్తొచ్చినట్టు ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు దళితులు గుర్తొస్తారు। కానీ మీనాక్షి నటరాజన్ గారు ఒక స్ఫూర్తిని తీసుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తన సహచరులను మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తన ఎంబడి తీసుకొని తెలంగాణలో ఉన్న భూదాన్ పోచంపల్లి రామచంద్రారెడ్డి గారు ఎవరైతే మొట్టమొదట వినోబా భావే గారికి వందలాది ఎకరాలు తన భూమినిచ్చి దళితులకు పంచడానికి స్ఫూర్తి నింపినరో, ఈరోజు సోదరిమణి అక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి మనలో తెలంగాణ బిడ్డల్లో ఉన్న పౌరుషాన్ని రగల్చి మళ్ళీ భూ పోరాటాల వైపు మళ్లించడానికి వారు వచ్చిండ్రు। వారితో పాటు చాలామంది పెద్దలు వచ్చిండ్రు, సామాజిక కార్యకర్తలు వచ్చిండ్రు। ఈ కార్యక్రమానికి అంజన్ కుమార్ యాదవ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు నర్సారెడ్డి గారు, చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా వచ్చిండ్రు। అయితే ఈరోజు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ అనుకుంటే గతంలోనే మీ అందరి సహకారంతో ఆనాడు నేను చెప్పిన ముచ్చింతలపల్లిలో మాట్లాడిన రోజు చెప్పిన గజ్వేల్ గడ్డ మీదకి వస్తే 1,00,000 కుక్క తక్కువ ఉన్నా కూడా తల తీసుకుంటా అని చెప్పినారు। हाशमी ग्रुप के सीईओ तजम्मुल हुसैन हाशमी ने एक प्रेस कॉन्फ्रेंस में तुर्की में सरमायाकारी पर शहरियत के मौक़ों से मुतालिक तफसीलात से वाकिफ करवाया। उन्होंने बताया कि तर्क वतन करने वालों के लिए ये सुनहरी मौका है। $2.5 लाख की सरमायाकारी पर तुर्की में एक ख़ानदान को आसानी के साथ शहरियत मिल सकती है। इस्तांबुल टूरिज़्म एसोसिएशन के चीफ ऑफिसर मुर्तज़ा खलंदर ने कहा कि कई एतबार से तुर्की एक बेहतरीन मुल्क है। ये मुल्क मुख्तलिफ शोबों में ज़बरदस्त तरक्की कर रहा है और हुकूमत सरमायाकारी करने वालों को तुर्की की शहरियत दे रही है। लास्ट ईयर मेरे ख्याल में 60 मिलियन टूरिस्ट आए थे। बाय 2023 टारगेट टर्की का 100 मिलियन का है। तो
ये काफ़ी बड़ी इंडस्ट्री है तुर्की के लिए। कंस्ट्रक्शन इज़ अनदर वेरी बिग इंडस्ट्री जिसमें सरमायाकारी की जा सकती है। IT है, एजुकेशन है, विच हैज़ लॉट्स ऑफ स्कोप एंड अपॉर्चुनिटीज़। तो बहुत सारे अपॉर्चुनिटीज़ हैं, तो ये अपॉर्चुनिटीज़ का फ़ायदा लिया जा सकता है। Thank you. Our six government have very good support if somebody invests there, and Tajamul Bey will give more information about that. And Turkey is 95% Muslim, and all our food is halal food. You can go anywhere, any restaurant. I think Turkey is the opportunities country. We have very good opportunity now. Can you imagine that only $250,000 you pay, then you get Turkish citizenship, and many other opportunity too. And Turkey is a diplomatic country. You can see between Ukraine and Russia war, and all the countries, prime minister, president, they came to Antalya to make the peaceful world, not only for Turkey, around the world. So we try to bridge the around the world peaceful, sustainable world, not only Turkey. And Turkey also very good on the textile business, and I know India is also very good textile business, but Turkey is the good part, easy to shipping to all around the world, Europe, America, Canada, England, all around the world. Again, Turkey is the opportunity countries, peaceful countries. I think Turkey is the one of the best hospitalities around the world. I'm calling from here to all my Indian brothers, sisters. Turkey is calling you, come to Turkey, invest Turkey, get a Turkish citizenship, and stay with us with peaceful. Thank you. रियासती वज़ीर ज़राअत एस निरंजन रेड्डी ने महाराष्ट्र के जलगांव में दुनिया के सबसे बड़े मैंगो प्रोसेसिंग प्लांट का मुआयना किया। उन्होंने इसी तर्ज पर तेलंगाना में भी प्लांट कायम करने की मौके में ज़राअत के अहदेदारों को हिदायत दी। वज़ीर ज़राअत के हमरा अरकान असम्बली बी सुमन, जी वेंकट राम रेड्डी, पी सुदर्शन रेड्डी, ए वेंकटेश्वर रेड्डी, डायरेक्टर हॉर्टिकल्चर वेंकट राम रेड्डी, जॉइंट डायरेक्टर सरोजनी देवी और असिस्टेंट डायरेक्टर सुभाषनी भी थी। मलकपेट के मजलिसी असम्बली अहमद बलाला ने गवर्नमेंट कॉलेज चंचलगुड़े की तामीर और अहाते में प्राइमरी व हाई स्कूल और जूनियर कॉलेज की तज़मीनों के मामले में मुनक़िदा एक आला सतह इजलास में शिरकत की। बाज़ उन्होंने कमिश्नर कॉलेजेस नवीन मित्तल, कमिश्नर सेक्रेटरी बोर्ड ऑफ इंटरमीडिएट उमर जलील और मौके में तालीम के अहदेदारों के हमरा चंचलगुड़ा जूनियर कॉलेज का मुआयना किया। गवर्नमेंट की जाने से 5 करोड़ रुपये डिग्री कॉलेज के लिए सैंक्शन हुए, उसके लिए नई डिग्री कॉलेज की बिल्डिंग बनेगी। साथ ही साथ नई जूनियर कॉलेज की बिल्डिंग बनेगी। स्कूल के अंदर भी बसाने उसके लिए भी जगह बनेगी। इसके लिए चाहे 5 करोड़ रुपये मतलब सैंक्शन के लिए पूरा प्रोजेक्ट के लिए 25 करोड़ की संख्या होती है, इंतज़ाम किया जा रहा है। तो तमाम इंटीग्रेटेड कैंपस का प्लान बनाया जा रहा है। MLA साहब ने बना दिया है प्लान, उसको पूरा एस्टिमेट कराने के बाद तीनों डिपार्टमेंट की तरफ से कैसे करना है, क्या करना है, उसके बारे में फैसला। कब इसका आगाज़ होगा सर? फिलहाल पहले प्लान तो बनना है, इसके बाद इंशाल्लाह होगा। अभी कोई इम्तिहान है, ये सारे इम्तिहान हो जाने के बाद ही आगे बढ़ेंगे। हुकूमत की मंजूरी के बाद आगे बढ़ेंगे। रियासत से धान की खरीदी के लिए मरकज़ पर दबाव डालने TRS पार्टी अपनी मुहिम में फिर से एक बार शिद्दत प्रदान करने पर गौर कर रही है, जिसमें दिल्ली में अरकान पार्लियामेंट और असम्बली का बड़ा एहतजाजी धरना भी शामिल है। TRS लेजिस्लेटिव पार्टी का एक इजलास इस खुसूस में 21 मार्च को 11:30 बजे दिन तेलंगाना भवन में तलब किया गया है। इजलास में रियासती वज़रा, अरकान असम्बली कौंसल, अरकान पार्लियामेंट, पार्टी के सीनियर कायदीन और रैयती बंधु समिति के ज़िला सदूर शिरकत करेंगे। चीफ मिनिस्टर की ज़ेर क़यादत पार्टी के लीडरों का एक वफद उसी दिन दिल्ली के लिए रवाना होगा। करीमनगर मजलिस के सदर सैयद गुलाम अहमद हुसैन ने TRS हुकूमत से मुतालबा किया कि वह इंतखाबात में किए गए अपने वादों को पूरा करे। मीडिया से बातचीत करते उन्होंने कहा कि असम्बली इंतखाबात के दौरान हुकूमत ने बेरोजगार नौजवानों को माहाना 3000 रुपये अलाउंस देने का वादा किया था, जो कि अब तक पूरा नहीं किया गया। उन्होंने कहा कि अवाम के सब्र का पैमाना अब लबरेज होता जा रहा है, चुनाचे रियासती हुकूमत को नौजवानों के एहसास का नोट लेना चाहिए। कारपोरेटर्स के साथ मिलकर एक रिप्रेजेंटेशन KTR साहब को दिए हैं। इलेक्शन के टाइम
माहिदा हुआ था करीमनगर के इशूज़ पे, जितना होना है उतने नहीं हुए। ख़ास तौर पे मुस्लिम्स जो हमारे ज़बान पर, हमारी जमात के भरोसे पर, बैरिस्टर असदुद्दीन अवैसी साहब के हुक्म पर जो वोट डालकर गंगुला कमलाकर साहब को जिताए हैं, वो अवाम के जो ज़रूरत के चीज़ें हैं वो अभी तक मुकम्मल यहाँ पर नहीं हुए। यहाँ पर सौतेलापन मजलिस इत्तेहादुल मुस्लिमीन से किया जा रहा है। हमारे मजलिस इत्तेहादुल मुस्लिमीन के भी म्युनिसिपल कॉरपोरेशन में जहाँ जहाँ भी कारपोरेटर्स है हमारा मुतालबा है, हमारा डिमांड है, हर कारपोरेटर के एरिया में डेवलपिंग के लिए 2-2 करोड़ रुपए देना चाहिए। जिले राजन्ना सिलसिला में बीजेपी और टीआरएस के कारकुनों के दरमियान जुमे की रात झड़प हो गई। इस झड़प में दोनों पार्टी के चंद कारकुन जख्मी हो गए। गोशामल के बीजेपी रुकन असेंबली राजा सिंह ने राजन्ना सिलसिला के एलआरडी पेट का दौरा करते हुए बीजेपी के जख्मी कारकुनों से मुलाकात करने की कोशिश की और वो इसके लिए हैदराबाद से रवाना हो गए। पुलिस ने उन्हें अलवाल के पास गिरफ्तार कर लिया। वज़ीर सिविल सप्लाईज जी कमलाकर ने डिस्ट्रिक्ट कलेक्टर से रब पैदा करते हुए बीजेपी के लीडर गोपी को गिरफ्तार करने का मुतालबा किया। उन्होंने कहा कि गोपी ने खुलेआम बंदूक दिखाते हुए टीआरएस के कारकुनों को डराया और धमकाया। तेलुगु की शॉर्ट फिल्मों की मशहूर अदाकारा गायत्री, जो जुमे की रात गच्चीबौली में कार हादसे में शदीद तौर पर जख्मी हो गई थी, दवाखाने में इलाज के दौरान जख्मों से जानबन न हो सकी। गायत्री जिस कार में सवार थी उसे उनका दोस्त रोहित चला रहा था, वो भी शदीद जख्मी हो गया। पुलिस के मुताबिक कार ने पहले एक होटल की गेट के पास 38 साला महेश्वरी को टक्कर दे दी, जो कि झाड़ों में पानी डाल रही थी। महेश्वरी की बरसरे मौका मौत हो गई। पुलिस ने लापरवाही का एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। नाचारा पुलिस ने मलकाजगिरी की एसओटी के साथ मिलकर मगरबी बंगाल और झारखंड के रहने वाले 4 अफराद को गिरफ्तार किया। उनके कब्जे से 16 ग्राम हीरोइन जब्त की गई। डिप्टी कमिश्नर पुलिस रक्षिता मूर्ति ने मीडिया को बताया कि मुलजमीन जो तामीराती मजदूर हैं, मगरबी बंगाल और झारखंड से मंशियात लाकर भारी कीमत पर फरोख्त किया करते थे। उन्होंने बताया कि इस केस में मुलविस अहम मुलजिम समेत दीगर 3 अफराद की तलाश जारी है। Good afternoon, everyone. Yesterday సాయంత్రము అంటే 18th yesterday హోలీ రోజు సాయంత్రము మన ఎస్ఓటి మల్కాజ్గిరి టీమ్కి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు తర్వాత నాచరాం పోలీస్ సిబ్బంది ఈ మల్లాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక 4 మందిని పట్టుకున్నారు. వీళ్ళు 4 మంది దగ్గర ఒక 16 grams హీరోయిన్ దొరికింది. అంటే అది బ్రౌన్ షుగర్ కూడా అంటారు. సో వాళ్ళ నుంచి బ్రౌన్ షుగర్ 16 grams, తర్వాత మొబైల్ ఫోన్ 5 మొబైల్ ఫోన్స్ దొరికింది అండ్ వేయింగ్ మెషిన్ కూడా ఒకటి దొరికింది. సో వీళ్ళని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 108/2022 అండర్ సెక్షన్ 8 సబ్సెక్షన్ సి రెడ్ విత్ 20B ఆఫ్ NDPS యాక్ట్ కేసు నమోదం చేశాము. వీళ్ళు 4 వ్యక్తులు డీటెయిల్స్ చూస్తే A1 వచ్చేసి అఖ్తర్ ఉస్మాన్ అని. వీళ్ళు ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే మన హైదరాబాద్ సిటీకి వచ్చారు. వాళ్ళు నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ ప్రైవేట్ పని, కన్స్ట్రక్షన్ వర్క్ పని అని చేస్తుంటారు. సో వాళ్ళు అండ్ A2 షేక్ డానిష్ అని, వీళ్ళు ఒక 1 year నుంచి ఇక్కడ హైదరాబాద్లో పేట్ బషీరాబాద్ ఏరియాలో ఉంటున్నారు. వీళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో చేస్తున్నారు. వీళ్ళు జార్ఖండ్ నుంచి ఒరిజినల్లీ. సో వీళ్ళిద్దరూ యాక్చువల్లీ కలిసి ఇది చేస్తున్నారు. యాక్చువల్లీ A1కి తెలిసింది దట్ ఇక్కడ హైదరాబాద్లో కొంచెం బ్రౌన్ షుగర్కి డిమాండ్ ఉంది అని. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి ఇదిని తీసుకొని వచ్చి ఒక 30 grams 2000 to 3000 విలువ ఉంటుంది అదిది. వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్మాల్ ప్యాకెట్స్ చేసి ఒక 1 gram ప్యాకెట్స్, ఈచ్ గ్రామ్ ఒక 5000 to 6000 రూపీస్కి అమ్ముతున్నారు వేరే కస్టమర్స్కి. సో అదిలో భాగంగా A2 बंजारा हिल में वाक़ एक होटल की लिफ्ट के गड्ढे में गिर जाने के बाद इंदौर के एक 60 साल डॉक्टर की मौत हो गई। बताया जाता है कि डॉक्टर पंकज कुमार जैन अपनी बेटी अनुपमा जैन की शादी शहर के एक सिविल कंट्रैक्टर से तय करवाने के लिए हैदराबाद आए थे। शमशाबाद में अपने समधी से मुलाकात के बाद जब वो होटल की 6ठी मंजिल पर अपने कमरे में जाने के लिए लिफ्ट में सवार होने की कोशिश की, लेकिन वो लिफ्ट के गड्ढे में गिर पड़े। उनकी दुख्तर अनुपमा ने अपने वालिद की तलाश की तो उनकी नाश गड्ढे में दस्तयाब हुई। पुलिस ने
इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। गोपालपुरम पुलिस ने सिकंदराबाद में गुटखे का कारोबार करने वाले 2 अफराद को गिरफ्तार कर लिया। उनके कब्जे से 2,47,000 रुपये मालियती गुटखा जब्त किया गया। मुलजिम के नाम 28 साल मोहम्मद अज्जू और मोहम्मद काजिम बताए गए, जो अलर ततीब, बेदरवाड़ी, बेगम बाजार और बालापुर के रहने वाले हैं। डिप्टी कमिश्नर पुलिस नार्जुन चंदना दीप्ति ने बताया कि मुलजिमीन कर्नाटक से गुटखा लाकर उसका भारी जखीरा किया करते थे और फिर 5 शॉप्स को भी सप्लाई करते थे।